వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎర్రకాలువ వరద బాధితులకు ప్రభుత్వం తక్షణ సాయ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రస్తుతం తక్షణ సాయంగా అందరికీ 3,000 బియ్యం, నిత్యావసర సరుకులు అందిస్తున్నామని తెలిపారు. త్వరలోనే రైతులందరికీ తగిన సాయం అందిస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఇబ్బందులో ఉన్న వారిని ఆదుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. వైసీపీ కొట్టు సత్యనారాయణ వరద బాధితులను ఆదుకోకుండా ప్రభుత్వంపై విమర్శలు చేయడం దారుణమన్నారు. కష్టాలు ఉన్న వారి వద్దకు వచ్చి నీచ రాజకీయాలు చేయడం తగదని ఎమ్మెల్యే హితవు పలికారు. దాని మీద రాజకీయం, ఇవాళ వరద వస్తే దాని మీద రాజకీయం. ప్రజలకు మీరు ఏం చేస్తారో చెప్పండి. ఈ గ్రామంలో లేకపోతే గవర్నమెంట్ ఇవ్వకపోతే నేను భోజనాలు పెట్టిస్తా అందరికి. వరద ఉన్నంత సేపు మీరు ఇచ్చారా? ఎప్పుడైనా మీరు పెట్టిస్తారా? లేదు. మీరు వచ్చి మళ్ళీ వీళ్ళందరూ రెచ్చగొట్టి మాట్లాడి ఈ ప్రభుత్వం ఏం చేయదు, మరి చేస్తే ఇప్పుడు చేస్తుంది కదా. మరి రేపు పొద్దున సబ్సిడీ వస్తే మీ ప్రభుత్వం చేసిందా, మా ప్రభుత్వం చేసిందా? అప్పులు గొప్పగా మార్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి R&B లో డబ్బు లేదు, పంచాయతీలో డబ్బు లేదు, 14-15 ఫైనాన్స్ లేదు, ST సప్లై లేదు. మరి ఏమైపోయినాయి డబ్బులన్నీ? ఓ పక్కన అప్పులు చేశారు, 10 లక్షల పైన కోట్లు అప్పులు చేశారు. అయినా కానీ బుద్ధి జ్ఞానం లేకుండా ఇంకా మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు. ఈ రాష్ట్రాన్ని దోచి వదులుకుని లెక్కర్లోను, ఇసుకలోను, గంజాయిలోను, మరి అదే విధంగా ఎర్రచంద్రంలోను దోచుకున్నటువంటి ఈ ప్రభుత్వం ఈ రోజు మళ్ళీ ప్రజల దగ్గరకు వచ్చే హక్కు మీకు ఎలా ఉందని అడుగుతా ఉన్నాం. సరే మీరు వచ్చారు, మీరు ఏం చేస్తారో చెప్పండి, నేను ఏం చేయాలో చేస్తా. మీకు ఆ దమ్ము లేదు, మాట్లాడే దమ్ము లేదు. కాబట్టి మీరు అన్ని జాగ్రత్తగా మాట్లాడండి. వరద వచ్చినప్పుడు పరిశీలించండి, ఏ రకంగా ముంపు రాకుండా చూడాలి, మీ ఎక్స్పీరియన్స్ ని ఉపయోగించండి, ప్రజలకు తెలియజేయండి. ప్రభుత్వం ఇలా చేస్తే బాగుంటుందని చెప్పండి. ఇప్పుడే చేస్తే కదా మీకు తెలియడానికి. డబ్బులు ఎక్కెట్టుకుంటాక మీకు ఖాళీ లేదు, ఇంకా ప్రజల గురించి ఏం పట్టించుకుంటారు మీరు? కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడకుండా పేద ప్రజలను ఆదుకోండి, రైతులను ఆదుకోండి, మళ్ళీ ముంపు రాకుండా చూడండి, కలిసి పనిచేయండి, ప్రతిపక్ష పాత్ర పోషించండి. తప్పులేదు. అది మానేసి ప్రభుత్వం వచ్చి 4 రోజులు అవ్వలేదా, అక్కడ రూపాయి లేదా? అన్న ప్రకారం చంద్రబాబు నాయుడు గారు మన 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు కదా, 4,000 పెన్షన్ అన్నది 7,000.